శ్రేయా దానికి నాకు ఒక్క ఫోటోలు వేసి రియాన్షికి 4వ రోజు స్లోగా హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ శాండీ అఫీషియల్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు లాగా ఏంటంటే మా పురిటి స్నానం అనమాట. అంటే 9 days 11 days 2 వీడియోలు కలిపి అయితే ఒకేసారి అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇదిగోండి ఆ రోజు మార్నింగ్ అయితే మేమైతే లెగిచిపోయామన్నమాట. లెగిచి మార్నింగే మా అబ్బాయి అయితే వచ్చేసాడనమాట వాళ్ళ చెల్లి దగ్గరికి. అమ్మ నాకు ఇచ్చేసే అని అయితే మా అబ్బాయి అయితే తీసుకున్నాడు పాపనైతే. చూడండి తీసుకొని వాడైతే వాళ్ళ చెల్లితోనైతే ముచ్చట్లయితే పెట్టుకున్నాడు అనమాట. మేమైతే స్నానానికి అయితే ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఒక పక్క మా అమ్మ అయితే వేడి నీళ్ళు అయితే మరిగిస్తుంది. అంటే మాకు వేడి నీళ్ళతో స్నానం అనమాట. 9 రోజులకి 9 రకాలు ఆకులు తీసుకొస్తారనుకుంటున్నాను. నాకైతే క్లియర్గా తెలియదు. చాలా ఆకులు అయితే వేపాకు, ఆయిలాకు ఇలా చాలా ఏవో ఆకులు అయితే తీసుకొస్తారు. తీసుకొచ్చి ఆకులన్నీ బాగా మరిగిస్తారనమాట. బాగా అంటే మొత్తం దాని నుంచి వచ్చే రసం మొత్తం దిగే వరకు మరిగిస్తారు. వాటితోనే పాపకి నాకు అయితే స్నానం చేయిస్తారనమాట. సో అలా అయితే మా స్నానం అయితే షురూ అయిపోయింది. మా పాపకి అయితే ఫస్ట్ అయితే బాత్ అయితే అయిపోయింది. మా అమ్మాయికి అయితే నలుగు పెట్టి స్నానం అయితే చేయించారనమాట. ఈరోజు 11 రోజు స్నానము. నేను యాక్చువల్లీ నలుగు స్నానం మసాజ్ ఇవన్నీ అయితే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. కానీ మాకైతే యూట్యూబ్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. బేబీకి స్నానం అది పెడుతుంటే వీడియోస్ అయితే డిలీట్ అయిపోతున్నాయి. సో అందుకని అప్లోడ్ చేయలేదు. ఇదిగోండి మాకైతే 9 రోజులు తలస్నానం అయిపోయిన తర్వాత ఏంటంటే ఇలా మాకు ఒంటి మీద పాపకి ఇప్పుడు మేము నల్లతాడు కట్టాలన్నా ఏది పెట్టాలన్నా కూడా దిష్టి పూసలైనా లేదంటే మొలతాడైనా ఏది కట్టాలన్నా కూడా ముందు మేమైతే పసుపు తాడే కడతామన్నమాట. ఫస్ట్ 9 రోజుల స్నానం తర్వాత రోజు నుంచే ఏదైనా మేమైతే పిల్లలకైతే వేస్తాము. సో అందుకని 9 రోజులు స్నానం అవ్వగానే పాపకైతే తెల్లదారానికి పసుపు అయితే రాసి అలా వెల్లుల్లిపై రెక్కలు అయితే కడతామన్నమాట. ఎందుకంటే తలస్నానం ఆ రోజే చేస్తారు కదా, దూపమది వేసి తనకైతే తలస్నానం అయితే చేయిస్తారు. అలాగే వెల్లుల్లిపై కూడా చిన్న హీట్ కదా, జలుబది చేయకుండా ఉంటుందని మరి ఎందుకో తెలీదు వెల్లుల్లిపై కూడా కడతారనమాట. నేను అనుకుంటున్నాను వేడి కూడా ఫామ్ అవుతుంది కదా బేబీస్కి అని చెప్పేసి అందుకే పెడతారేమో అని. అదిగోండి మేమైతే 9 రోజుల నాడైతే చక్కగా తలస్నానం చేసి నలుగు పెట్టి తనకైతే దూపం అది వేసి స్నానం అయితే చేయించేసామన్నమాట. అగ్గది కాపేసి తర్వాత ఏమో తనకి కాలుకి చేతులకి మొలతాడు కూడా అనమాట పసుపు తాడే కడతాము. ఆ తర్వాత మేమైతే నెక్స్ట్ నుంచి మొలతాడు వెండిది కానీ లేదంటే నల్లతాడు కానీ కడతామన్నమాట. మా ఫార్మాలిటీకి అయితే 9 days అయితే మా ప్రొసీజర్ అయితే ఇలా జరుగుతుంది. ఇదిగోండి మా పాప చిట్టుతల్లి అయితే రెడీ అయిపోయిందనమాట. 9 రోజున అయితే మేమైతే పళ్ళెంలోనైతే వేస్తామన్నమాట. దేవుడి దగ్గర పెట్టి పళ్ళెంలో అయితే వేస్తాము. మా అబ్బాయికి కూడా అలాగే పళ్ళెంలో వేసాం 9 రోజులకి. వాడితో కూడా ఉంటాయి మెమోరీస్. ఇదిగోండి మా పాపనైతే ఇలా పళ్ళెంలో వేస్తాం ఫస్ట్ 9 రోజులకి. అంటే డైరెక్ట్గా నేలను వేయకుండా ముందు పళ్ళెంలో వేస్తామన్నమాట. మేము మినిమం 3 months వరకు అయితే డైరెక్ట్గా అయితే నేల మీద అయితే వేయము. సో పాపకైతే అలా ముందైతే పళ్ళెంలో అయితే వేసి అందరం కూడా దేవుడి దగ్గర పెట్టి అక్షింతలు అయితే వేసి బ్లెస్సింగ్స్ అయితే ఇస్తాము అనమాట. ఇది మా 9 రోజులు యొక్క ఫార్మాలిటీస్. అలాగే వేడి నువ్వుల నూనెలోనైతే వెల్లుల్లిపాయలు అయితే వేసి కూడా నాకు చేతులకి కాలుకి అయితే ఆయిల్ అయితే పట్టిస్తారు. అంటే ఏవో వస్తాయి అని అంటారు, అందుకని అలా అయితే చేస్తారనమాట. వేడి నీళ్ళలో ముంచేసి నలుగు పెట్టి నాకు కూడా తలస్నానము ధూపము అన్నీ అయితే వేస్తారు పాపకి నాకు కూడా. మొత్తం ఈ రోజుతో మొత్తం అంతా క్లియర్ అయిపోవాలి అని చెప్పేసి ఇంకంతా హ్యాపీ డేసే మాకైతే. ఇదిగోండి మా పాప మా చిట్టు తల్లి అయితే రెడీ అయిపోయింది. దేవుడి దగ్గర కూడా బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకుంటుంది. మా అమ్మ కూడా పాపకైతే దేవుడి దగ్గర బొట్టది పెడుతుంది. మా చిట్టు తల్లి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మా ఆయన మా అబ్బాయి అయితే వెయిటింగ్ అనమాట. ఎప్పుడెప్పుడు మా బంగారు తల్లి రెడీ అవుతుందా అని అయితే చూస్తున్నారు. నా 11 days మాది ఉయ్యాల్లో వేయడం అని చెప్పాను కదా పాపకి, దొంగ ఉయ్యాల్లో వేస్తున్నామని. అది కూడా వీడియో అయితే ఉంటుంది, చూస్తూ ఉండండి. ఎందుకు వేసామంటే తనకి కంటిన్యూస్గా అయితే ఉంచలేం కదా కిందన మంచం మీద, అందుకని ముందే వేసేసాము. మా ఆయన అయితే వచ్చేసరి ఎప్పుడు నా చిట్టు తల్లిని తయారు చేస్తారు,
ఎప్పుడు అని చెప్పేసి అయితే మా ఆయన మార్నింగే వచ్చేసారు. నేను రెడీ చేయలేదని చెప్పేసి మా ఆయనే వచ్చి దగ్గరుండి బొట్టు ఇలా పెట్టు అలా పెట్టు అని చెప్పేసి వాళ్ళ కూతురికి ఈ డ్రెస్ ఇవ్వు అది అని చెప్పేసి అయితే మా ఆయన అయితే రెడీ చేశారు. తనకి కొత్త డ్రెస్ కూడా తీసుకొచ్చారనమాట. అదిగోండి కొత్త గౌన్ వేసి పాపకైతే రెడీ చేసాం. మా ఆయన నేను ఇద్దరు బ్లెస్సింగ్స్ ఇచ్చేసాము. నెక్స్ట్ మా అబ్బాయి కూడా ఒప్పుకోలేదనమాట. అమ్మ నేను కూడా వేస్తాను అని చెప్పేసి అయితే వాళ్ళ చెల్లికైతే బ్లెస్ చేసేసాడు. అక్షింతలు అవి వేశాడు. వాడు చిన్నపిల్లడు కానీ ఇంకా చిన్నపిల్లడు అయిపోతున్నాడు అనమాట. వాళ్ళ చెల్లి పుట్టినప్పటి నుంచి తను చేసిన ప్రతిదీ తిని కూడా చేస్తాను అంటున్నాడు. నేను కూడా అలాగే పడుకుంటాను, నాకు కూడా పళ్ళెం తీసుకురండి లేకపోతే చెల్లి పళ్ళెంలో పడుకుని పోతాను అన్నాడు. నో నువ్వు పడుకోకూడదు నాన్న అని అయితే చెప్పామన్నమాట. ఇదిగోండి వాళ్ళిద్దరూ అయితే అలా చక్కగా అయితే మా చిట్టి తల్లి చిట్టి తండ్రి అయితే అలా వచ్చేసారనమాట. మాకైతే మా అమ్మాయి అయితే రెడీ అయిపోయి అయితే చక్కగా తలకు స్నానం చేసి పడుకుంది. ఆ రోజే కదా ఫస్ట్ స్నానం, సో తనైతే మత్తుగా పడుకుందనమాట. మా అబ్బాయి అయితే అరుస్తున్నాడు ఎందుకు ఇలా వేశారు ఏంటి అని. ఇదిగోండి వచ్చేసామన్నమాట. ఇది 11th డే రోజు అనమాట. ఇంకా స్నానాలు ఈ ప్రొసీజర్ అంతా ఏమీ చూపించలేదు, ఎందుకంటే క్వైట్ రొటీన్ అనమాట. సేమ్ నలుగు స్నానము దూపము ఇవన్నీ రొటీన్. అయినా యూట్యూబ్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు, అందుకనే చూపించట్లేదు అనమాట. ఇదిగోండి మేమైతే అసలు ఉయ్యాల్లో వేయడానికి కారణం ఏంటంటే పాపని ఎక్కువ రోజులు మేమైతే మంచం మీద ఉంచలేము కదా. తను ప్రతిదానికి భయపడిపోతుంది అనమాట. తుల్లు పడిపోద్ది అంటారు కదా, అలా మంచం మీద ఉండడం వల్ల ప్రతిదానికి రియాక్ట్ అయిపోయి భయపడిపోవడం, ఎక్కువసేపు పడుకోకపోవడం జరుగుతుంది. సో ఉయ్యాల్లో వేస్తే ఎక్కువసేపు ఉంటారు పడుకుంటారు అని అంటున్నారు. ఇంకా మేము బార్సాలు అయితే నెలకు ఒక రోజు తక్కువ వేద్దాం అనుకున్నాము. సో అందుకని అన్ని రోజులు ఎందుకు ఉండాలి అని చెప్పేసి అయితే ముందే వేసేస్తున్నాం అనమాట. నెలకి 3 రోజులు తక్కువ వేస్తున్నాము. అందుకని దొంగ ఉయ్యాల్లో వేయచ్చు 11 days కూడా అని అన్నారని చెప్పేసి 11 daysకి అయితే ఫార్మాలిటీస్ కోసం ఏంటంటే ఉయ్యాల్లోనైతే అక్షింతాలు సన్నికాలు అంటారు కదా, సన్నిరాయి ఇవన్నీ వేసి పసుపు కుంకుమ పెట్టేసి దేవుడికి దండం పెట్టుకొని మా పాపనైతే ఉయ్యాల్లో వేసేసామన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ నేను ఏమంటున్నానంటే ఆల్రెడీ హాస్పిటల్లో ఉయ్యాల్లో వేసేసాం కదా. ఆల్రెడీ మా ప్రీవియస్ వీడియోస్లో మేమే కాదు ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఉయ్యాల్లో వేసేస్తారు ముందే. కానీ ట్రెడిషన్ వైజ్ వచ్చేసి ఇలాగే మనం ఫాలో అవుతాము. హాస్పిటల్లో వేయడం వేరు, ఇంటికి వచ్చాక వేయడం వేరు అని చెప్పేసి మళ్ళీ అయితే వేయించారనమాట. సో అందుకని మేము అంతవరకు వెయిట్ చేయకుండా ముందే అయితే వేసేసాము పాపకైతే ఉయ్యాలలోనే. ఇదిగోండి మా పాప అయితే ఆ రోజు అయితే కాస్త బాగానే సపోర్ట్ చేసింది. తర్వాత రోజు నుంచి ఉయ్యాలు అయితే ఉండడానికి ఒప్పుకోలేదు. మా బార్సాల వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. మా పాపకైతే T2తో అయితే పంతులు గారు అయితే పేరు పెట్టమన్నారు. మేమైతే T2తో అని అయితే పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే అన్ని పేర్లన్నీ కూడా కొరియన్ నేమ్సే వస్తున్నాయి. T2 టోకియా టోంకి అని చెప్పేసి, అందుకని మేమైతే మామో అనుకున్నాము. మీరు కూడా ఏ లెటర్ ఏదైతే బాగుంటుందో అయితే మీరైతే గెస్ చేయండి. అలాగే మేమైతే ఆల్రెడీ పేరు పెట్టేసాము, ఎందుకంటే ఆల్మోస్ట్ 3-4 months అవుతుంది పాపకు పేరు పెట్టేసి. ఏం పేరు పెట్టామో అయితే మీరైతే గెస్ చేయండి. మోతో అయితే పెట్టామన్నమాట. నెక్స్ట్ వీడియో తప్పకుండా నేనైతే బార్సాల వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. కానీ నెక్స్ట్ వీడియోలో బార్సాల వీడియో అయితే నేను తీయలేదన్నమాట, ఎందుకంటే నాకు హడావిడి వల్ల అవ్వలేదు. ఏదో చిన్నగా అయితే క్లిప్స్ అయితే ఉంటాయి, నేనైతే అప్లోడ్ చేస్తాను. అలాగే పాపకి ఏం పేరు పెట్టానో కూడా రివీల్ చేస్తాను. మీరైతే మా పాపనైతే బ్లెస్ చేయండి. ఇదిగోండి మా చిట్టి తల్లి అన్నమాట. అప్పుడు ఎంత క్యూట్గా ఎంత ముద్దుగా ఉందో మా బుజ్జి తల్లి. ఇప్పుడు స్లోగా అయితే మా పాప అయితే అలా డల్ అయిపోయింది. తను ఎందుకో తెలియదు అనమాట. ఎంత ఫెయిర్గా ఎంత బాగుందో. మా అమ్మాయిని అయితే మీరైతే అందరూ బ్లెస్ చేసేసేయండి. ఇంకా చెప్పడానికి అంటే నెక్స్ట్ వీడియోలో అయితే మా అమ్మాయికి ఏం పేరు పెట్టాను, ఏం తీసుకున్నాము, తనకి ఏం గిఫ్ట్స్ వచ్చాయి, వీలైతే అన్నీ షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీడియోస్ అయితే చాలా లేట్ అవుతున్నాయి. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను. చూడండి మా చిట్టి తల్లి, మా 11 daysకి అనమాట, మా బంగారు తల్లి. తనకి ఏం పేరు పెట్టానో మీరైతే తప్పకుండా గెస్ చేయండి. వీలైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా పాపకైతే మో లెటర్తో అయితే పెట్టామన్నమాట. 2 words పెట్టామన్నమాట. 2 పేర్లు పెట్టాము. తను ఏది పిలిచినా తనకు నచ్చింది తను సెలెక్ట్ చేసుకుంటుందనే ఉద్దేశం మీద అయితే తనకైతే పెట్టేసామన్నమాట 2 పేర్లు అయితే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.